నమస్కారం వాజ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. చిరు వ్యాపారస్తులకు స్టాల్స్ మంజూరు కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజరాజు స్పష్టం. వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు. ఎరువుల కొరతను తీర్చాలని వైసీపీ నేతల డిమాండ్. వాజీ వార్తకు స్పందించిన అధికారులు. నెహ్రూ యువ కేంద్రం వద్ద వర్షపు నీటి సమస్యను పరిష్కరించిన బీఎంసీ అధికారులు. వివరాలు చూద్దాం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళలను ప్రోత్సహించేందుకు మండలానికి 2 ఎగ్ స్టాల్స్ను తొలి విడతగా పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే అదితి గజరాజు అన్నారు. ఈరోజు విజయనగరం మండలం జొన్నవలస దుప్పాడ గ్రామానికి చెందిన మహిళలకు ఎమ్మెల్యే అదితి గజరాజు చేతుల మీదుగా స్టాల్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. వైసీపీ వాళ్ళు చెప్పేదేమీ లేకుండా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, ప్రజలు వాటిని నమ్మొద్దని కోరారు. ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యము మరియు పోషకం అందించేందుకు గాను రోజుకి మనిషి 2 గుడ్లు తినాలని చెప్తున్నారు. అయితే అందరూ తినలేరు కాబట్టి కొంతమందికి గవర్నమెంట్ ఫ్రీగా ఎగ్తో తయారు చేసే ఎగ్ బోండా, ఎగ్ నూడిల్స్, ఎగ్ పప్పు, ఎగ్ రోలు, ఎగ్ తాలూకా సంబంధించిన వస్తువులన్నీ తయారు చేయటానికి కావలసిన సుమారు 50,000 రూపాయలు విలువ చేసే సామగ్రి ఫ్రీగా ఇస్తూ దాని మీద వాళ్ళు జీవనోపాధి కల్పించుకుంటూ ప్రజలకి ఎగ్ని అందించాలని కోరుకుంటూ ఇస్తున్నారు. అదేవిధంగా మండలానికి 2 చొప్పున ఇచ్చారు. మన మండలంలో దుప్పాడ, జొన్నవలస గ్రామాలకి ఇచ్చారు. అలాగే సంతోషకరమైన విషయము కాబట్టి దీన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలని వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఎగ్ బండ్లు అనేది మనం వాళ్ళు స్వయం ఉపాధి కింద వాళ్ళందరూ ఇప్పుడు మహిళలు వాళ్ళు ఎంపవర్మెంట్ కోసం అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఈ 2 ఎగ్ మిషన్స్ అనేది ఫ్రీగా ఇవ్వటం జరిగింది. ఈ 2 ఎగ్ మిషన్స్ కూడా సుమారు మార్కెట్లో వాళ్ళు కొనుక్కోవాలంటే వాళ్ళకి స్తోమత లేక వాళ్ళు కొనుక్కోలేరు. కానీ అది కొనాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 50,000 50,000 రూపాయలు అనేది ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఇది ఇస్తూ ఆ ఎగ్ తయారీ చేయటానికి ట్రైనింగ్ ఇస్తూ రకరకాల ఎగ్లు ఒక 10-15 ఐటమ్స్ వాళ్ళకు చూపెట్టారు. అది ఇస్తూ దాంతోపాటు స్టవ్, అలాగే వంట మిషన్లు, హాట్ కేసులు, వంట చేయటానికి స్పూన్లు అన్నీ కూడా ఒక మనకేంటి డబ్బాలు, గ్లాసులు, ప్లేట్లు సర్వింగ్ కోసం కూడా, అలాగే వాళ్ళకి కస్టమర్స్ వచ్చినప్పటికి వాళ్ళకి స్టూల్స్ కూడా, అంటే కస్టమర్స్ కూడా ఒక స్టూల్ మీద కూర్చొని ఒక ప్లేట్లో తిని గ్లాస్లో మంచినీళ్ళు తాగే విధంగా గవర్నమెంట్ అనేది వీళ్ళ ఎంపవర్మెంట్ కోసం, మహిళల ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి ఇచ్చారు. అయితే ఒకరు అక్కయ్యమ్మ దుప్పాడ నుంచి, అలాగే అప్పలకొండయ్యమ్మ జొన్నవలస నుంచి ఇద్దరు కూడా ఈ ఎగ్ మిషన్, ఎగ్ బండి ద్వారా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళిద్దరూ అద్భుతంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలుగులోనికి తీసుకుని వచ్చేందుకు గత నెల 24వ తేదీ నుంచి రోటరీ క్లబ్ విజయనగరం సెంటర్ ఆధ్వర్యంలో నవతరోత్సవాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ఒక ప్రైవేటు హోటల్లో చెత్త నుంచి ఉపయోగకరమైన పరికరాల తయారీ అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో సుమారు 20 పాఠశాలల నుంచి సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులలోని విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు. నేటి తరం యువతకు అవగాహన కల్పించేందుకు వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పోటీలలో 2 విభాగాలకు చెందిన 100 మంది వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని
పాల్గొని వారి ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా నవతరోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఉదయ్ కుమార్, శంకర్ రెడ్డి, ముఖేష్, వెంకటేష్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయన్ సెంటర్ ఏక్తాకి ప్రెసిడెంట్ కింద చేస్తున్నాను. ఈరోజు మేము బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కాంపిటీషన్ అనేది పెట్టాము విత్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం సెంట్రల్ సపోర్ట్తో. ఆల్ 3 రోటరీ క్లబ్స్ అనేది చేస్తున్నాము. రోటరీ క్లబ్ ఆఫ్ విజయన్ సెంటర్ ఏక్తా, రోటరీ క్లబ్ ఆఫ్ ధరంపూరి అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్కే కాలేజ్, ఈ 3 క్లబ్స్ కలిపి చేస్తున్నాము. సో ఈరోజు 100+ పార్టిసిపెంట్స్ వచ్చారు అండ్ 20 స్కూల్స్ ప్లస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఈరోజు ఇప్పుడు వీళ్ళందరికీ 1 hour టైం ఇచ్చామండి. సో బెస్ట్ అంటే ఇప్పుడు వేస్ట్ మెటీరియల్స్తోని ఒక ప్రోడక్ట్ అనేది చేయాలి. అది ఎందుకు చేశారు ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జడ్జెస్కి. సో చేసి దాన్ని బట్టి విన్నర్స్ ఇస్తాము. సో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేది మాత్రం వేస్ట్ నుండి బెస్ట్ చేయడానికి, సో అది యూస్ఫుల్ అయ్యేటట్టుగా చేసేదానికి ఈ కాంపిటీషన్ పెట్టాము. సో ఇవాళ ఈవెంట్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి ఎవరైతే సెలెక్ట్ అవుతారో అండ్ టాప్ 2 కేటగిరీస్ నుంచి టాప్ 3 మెంబర్స్ వాళ్ళకి September 30th ఈవినింగ్ ఎస్వెన్లోని అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో దిస్ టైమ్ ఎక్కువ మంది కాంపిటీషన్ కూడా వచ్చారు. అండ్ హోప్ ది బెస్ట్ ఫర్ అస్. థ్యాంక్ యూ. ప్రస్తుత పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా జిల్లాలో తగినంతగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు తెలిపారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. రైతులకు అవసరమైన మేరకు యూరియాను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియా అందించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 26,989 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 657 మెట్రిక్ టన్నుల యూరియా ఎస్ఎస్కే ప్రైవేటు వర్తకుల వద్ద సిద్ధంగా ఉందని తెలిపారు. ఈరోజు రేపు 2,000 టన్నుల యూరియా జిల్లాకు రానుందని తెలిపారు. ఇదే కాకుండా ఈ నెలాఖరుకి మరొక 3,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని తెలిపారు. మనకి ఖరీఫ్ మన జిల్లాలో మరి మంచి శుభారంభంగా ప్రారంభమైంది. మరి మే నెలలో మనకి వర్షాలు బాగా పడ్డాయి. జూన్ జూలైలో కొద్దిపాటి వర్షాలు తక్కువైనప్పటికీ ఆగస్టు నెలలో మనకి మంచి వర్షపాతం నమోదవడం, అలాగే సెప్టెంబర్లో మంచి వర్షాలు నమోదవడంతో మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మరి గత సంవత్సరంతో పోల్చినట్లయితే మనకి ఒక 6% అధికంగా వివిధ పంటల యొక్క సాగు మన జిల్లాలో జరుగుతుందన్నమాట అండి. అంటే గత సంవత్సరంలో ఇదే టైంకి మనం చూసుకున్నట్లయితే 98,000 హెక్టార్స్ వివిధ పంటల సాగు జరగగా ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే 106 హెక్టార్లలో వివిధ పంటల సాగు అనేది మన జిల్లాలో జరుగుతూ ఉంది. అలాగే మరి యూరియా పొజిషన్ అంటే మనకి ఎరువుల విషయం మనం చూసుకున్నట్లయితే ఖరీఫ్కి సంబంధించి దగ్గరగా మనకి అంటే అక్టోబర్ వరకు కూడా మన ఖరీఫ్ అనేది ఉంటుంది మన జిల్లాలో చూసుకున్నట్లయితే. అంటే 3వ దఫా 2వ దఫా ఇలా వేసుకుంటూ వెళ్తూ ఉంటారు రైతులు. టోటల్గా మన యూరియా చూసుకున్నట్లయితే అక్టోబర్ ఎండింగ్ వరకు మనం చూసుకున్నట్లయితే 40,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా మన యూరియా అనేది అవసరం. సో ఈ సంవత్సరం మనకి ప్రారంభ నిల్వలో ఒక 12,000 మెట్రిక్ టన్స్ దగ్గరగా ఉన్నాయి. అలాగే ఎప్పటివరకు కూడా మనకి దగ్గరగా మనకి మనం సరఫరా చేసింది ఒక 16,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా సరఫరా చేయడం జరిగిందండి. అంటే ఒక 30,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా మనకు అందుబాటులో పెట్టడం జరిగింది. సో ఈ నెలాఖరు వరకు మనం చూసుకున్నట్లయితే 37,000 మెట్రిక్ టన్స్ వరకు మనకు అవసరత అనేది ఉందండి. సో దీన్ని బేస్ చేసుకుని మరి నెలాఖరు వరకు మనం 7,000 క్వింటాల్స్ మనకు అవసరత ఉందని మనం హెడ్ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనకి రేపు వచ్చేసరికి మనకి ఒక కోరమండలకు సంబంధించిన ఒక వ్యాగన్ మన జిల్లాకు రానుందండి. దీంట్లో మనకు 1000 టన్నులు కేటాయించడం జరిగింది. అలాగే మరి గంగవరం పోర్ట్ IPL కంపెనీ నుంచి మనకి యూరియా ఒక 1000 టన్నులు కూడా కేటాయించడం జరిగిందండి. సో ఈ విధంగా 2,000 టన్నులు మనకి ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నాయి, పైప్ లైన్లో ఉన్నాయి. ఇంకొక 4,000 మనకి ఇంకా రావాల్సి ఉందండి. ఆ 4,000 కూడా మనకి కేటాయిస్తారని ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో మనకి మరి ఈ కేటాయింపులు సక్రమంగా వస్తున్నాయి. వచ్చినట్టు మనము RSKస్కి అలాగే మన సొసైటీస్కి అలాగే ప్రైవేట్ వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈసారి వినూత్నంగా ఏంటంటే ఎక్కువ స్థాయిలో RSKస్కి రైతు సేవా కేంద్రాలు లేదా సొసైటీస్కి మనం అలాట్మెంట్ అనేది పెట్టడం జరిగింది. అంటే 70% అలాట్మెంట్ మనం RSKస్కి పెట్టడం జరిగింది. ఓన్లీ 30% మాత్రం ప్రైవేట్ షాపుల్లో పెట్టడం జరిగింది అనమాట అండి. సో ఆ విధంగా ఎక్కువ రైతులకు రీచ్ అయ్యే విధంగా మరి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకు రైతు సోదరులు ఏ విధమైన ఆందోళన పెట్టుకోవద్దు.
అందరికీ సజావుగా యూరియాను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పటికప్పుడు యూరియా సరఫరా అంశాలపై పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. డైలీ వర్క్ కలెక్టర్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే రైతులు మొదటి దఫా 91% ఎరువులు వేయడం జరిగిందని, రెండవ దఫా ఎరువులు 50% వేశారని అన్నారు. మూడవ దఫా వేయడానికి సరిపడా యూరియాను కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ప్రభుత్వం వారితో మాట్లాడడం జరిగింది. మంచి స్థాయిలో మన జిల్లాకి ఎరువులు తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన గౌరవ ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కూడా టైం టు టైం గవర్నమెంట్తో మాట్లాడుతూ మనకి ఎరువుల యొక్క సరఫరా విషయంలో మరి వారు కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు. మీరు ఆల్రెడీ మన జిల్లాలో 95% నుంచి 100% వరకు మొదటి దఫా ఎరువులు వేయడానికి మనం ఎరువులు సరఫరా చేస్తాం. వాళ్ళందరూ కూడా వేస్తున్నారు. అలాగే రెండో దఫా చూసుకున్నట్లయితే దగ్గరగా ఒక 50% రైతులు రెండో దఫా కూడా వేస్తున్నారు. మరి మూడో దఫా మనకు అక్టోబర్లో అవసరం అండి. ఇప్పుడు సెప్టెంబర్లో మిగతా ఎవరైతే రెండో దఫా వేయవలసిన రైతులు ఉన్నారో వారికి మనం అందజేయడం జరుగుతుంది. వారు మాత్రమే మరి తీసుకున్నట్లయితే ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనము ఈ వచ్చిన సరుకుని అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. సో దయచేసి మరి రైతులందరూ కూడా మా వ్యవసాయ శాఖ తరపున విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు అందరూ కూడా మరి కోఆపరేట్ చేయాలండి. మీరు ఏం భయాందోళన చెందొద్దు. మీకు సరిపడా యూరియా అనేది తప్పనిసరిగా మీరు మూడో డోస్కి సంబంధించిన యూరియా అనేది తప్పనిసరిగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేయడం జరిగింది. దాని ఇంకా టైం కూడా ఉంది కాబట్టి మరి మూడో దఫా అనేది దానికోసం మీరు ఆందోళన చెందకుండా వచ్చేదాన్ని మరి ప్రజెంట్గా రెండో దఫా వేసుకునే రైతులు మాత్రమే వచ్చి ఈ ఎరువులను తీసుకుని వారు ఉపయోగించుకోవాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ అన్నదాత పోరుపు పిలుపునివ్వడంతో విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని వైసీపీ నాయకులు అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా విజయనగరం, ఎస్కోట, నెల్లిమర్ల, గజపతినగరం నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం విజయనగరం ఆర్డీఓ కీర్తికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. సకాలంలో ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతులకు విత్తనాలు లేక ప్రైవేటు ఎరువుల షాపులను కూడా ఆశ్రయించడం వలన దళారుల చేతిలో దగాకు గురి అవుతున్నారని ఆవేదన వెలుబుచ్చారు. కూటమి ప్రభుత్వం మరి విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వస్తే నిన్నటి నాటిన మీటింగ్ పెట్టి యూరియా ఎక్కడ బ్లాక్ మార్కెట్లో ఉన్నా సరే వెంటనే నియంత్రించాలని చెప్పని ఒక ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. పక్కన ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఎరువుల గురించి రైతులందరూ కూడా మరి సొసైటీల దగ్గర, షాపుల దగ్గర బారులు తీరుతుంటే వాళ్ళందరూ బఫే విందు భోజనానికి వెళ్తున్నారని చెప్పి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. ఇట్లాంటి పరిస్థితి మరి ఈ రాష్ట్రంలో ఇలాంటి మంత్రులు, ఇలాంటి నాయకత్వం ఉండడం అనేది దురదృష్టం. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం దండగే తెప్పితే ఎప్పుడు కూడా రైతుల వెంటే చిన్నచూపు, చులకన చూపు. మరి దాని పరిస్థితి ఇవాళ రాష్ట్రం అంతా కూడా రైతులందరూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం మీద గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీకే ద్వారా మరి గ్రామాల్లోనే ఏది రైతుకి కావాలంటే ఎరువు కానీ విత్తనాలు కానీ అన్నీ అందించాడు. రాష్ట్రం మొత్తం మీద 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఈ రోజు వరకు కూడా కనీసం దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది ప్రభుత్వాన్ని తప్పితే ఇటువంటి అన్నదాత తాలూకు గోడుని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పని తక్షణమే ప్రభుత్వం స్పందించి మరి సకాలంలో అన్నదాతలను ఆదుకోవాలని చెప్పని మీ ద్వారా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుని వెతుకుని సహాయం అందిస్తే ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి కూడా అదే రైతు కుటుంబాల కోసం ప్రతిపక్ష పాత్రలో కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఇప్పుడే మన ఎలిమర్ల మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా నిన్నటి నుంచే పోలీసులు మీరు వెళ్ళడానికి కుదరదు, కేసులు కట్టేస్తామని చెప్పినా కూడా ఎవ్వరూ ఆగకుండా వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతూ ఉన్నారో అదే మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా రైతులు ఈసారి మా విజయనగరం జిల్లాలో ముఖ్యంగా వర్షాలు సరిగ్గా పడడం వలన మొత్తం పంట అంతా అందికొచ్చే పరిస్థితిలో ఈరోజు యూరియా కావాల్సి ఉన్నది. ఖచ్చితంగా ఇంతవరకు చేసిన అశ్రద్ధ చాలు. ఇప్పుడైనా ప్రభుత్వం విషయాన్ని గుర్తించి రైతులకి యూరియా అందించాలని, రైతులకు తోడుగా ఉండాలని చెప్పి
కోరుతా ఉన్నాం. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించారో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రోత్సహించారు. గ్రామాలంటా రైతు భరోసా కేంద్రాలు నిర్మించి ఎవరు గ్రామం దాటి వెళ్ళవలసిన లేదు, మీ గ్రామాల్లో మీ ముంగిటికే మేము అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తాం, ఎరువులు విత్తనాలు వగేరా వగేరా అన్నీ కల్పించడమే కాకుండా అధికారులు పంపించి అవగాహన కూడా కల్పించేవారు. వాలంటీర్ వ్యవస్థ ఉండేది. రైతు ఇంట్లో పడుకుంటే తలుపు కొట్టి చెప్పేవారు, ఇగో విత్తనాలు వచ్చాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, ఇగో యూరియా వచ్చింది, లేకపోతే ఎరువులు వచ్చారు అంటే రైతు సంతోషంగా వెళ్ళి ఆ గ్రామంలో ఉండి గ్రామంలోనే తెచ్చుకునేవారు. ఈరోజు టౌన్లోకి రావాల్సి వస్తుంది, టౌన్లో బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తుంది. బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారనే విషయం ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతున్నాం. ప్రభుత్వానికి తెలిసినా కింద ఉన్న వాళ్ళని హెచ్చరించక ఈ విధమైన పరిపాలన జరుగుతుంది, ఈ విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఒక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సక్రమంగా వెంటనే ఎరువులను సరఫరా చేయమని కోరుతున్నాం. రైతుల కష్టాన్ని, రైతుల ఉసుల్ని తగిలించుకోకండి అని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ CDEP వారి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణం బీసీ కాలనీ వద్ద మహిళా ప్రాంగణంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో శాసనసభ్యురాలు పుష్పటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు పుష్పటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ ఈ మేళాలో అనేక ప్రముఖ సంస్థలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, యువతకు ఉపాధి అవకాశాలు అందించేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా నిలిచిందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించబడుతూ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందాలని ఆశిస్తున్నామని తెలిపారు. యమహా అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ అనేటటువంటి 6 సంస్థల నుంచి మనకి ఇక్కడికి వచ్చి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకునేటటువంటి ప్రోగ్రామ్ ఇది. మేము ఒక 400 నుంచి 600 వరకు అభ్యర్థులు ఈరోజు పార్టిసిపేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. టోటల్ అయితే కనుక 250 వేకెన్సీస్ ఉన్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30-5 వరకు అభ్యర్థులు ఉన్నట్టయితే చివరి అభ్యర్థికి ఇంటర్వ్యూ చేసేంత వరకు కూడా ఈ ప్రోగ్రామ్ ఈరోజు కంటిన్యూ అవుతుంది. సో ఇది వరకు కూడా మనం జాబ్ మేళాలు ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు కొంచెం పెద్ద మొత్తంలో ఒక 250 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వాలి. ఎక్కువ మంది అన్ఎంప్లాయీస్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ మనకి అక్రాస్ ది విజయనగరం డిస్ట్రిక్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక అవకాశం కల్పించడం కోసం ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి CDEP సంస్థ తరఫున ఉండే JDM గారు ఇక ఇతర వాళ్ళ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నుంచి కంటిన్యూస్గా ఇటువంటి జాబ్ మేళాలు మనం కంటిన్యూగా ఇక్కడ మనం కండక్ట్ చేస్తాము. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పత్రికల ద్వారా, మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాము. సో కాబట్టి ఆ నిరుద్యోగులు ఎవరైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్తో ఉండి ఎంప్లాయ్మెంట్ కోసం చూసుకుంటున్నారో వాళ్ళందరూ ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. మీ నాయకత్వాన్ని మీరే తయారు చేసుకోవాలని క్రైస్తవ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ అన్నారు. స్థానిక రివైవల్ చర్చిలో ఏర్పాటు చేసిన క్రైస్తవ మైనారిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సమస్యలు ఉన్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చామని అన్నారు. క్రైస్తవ సమస్యలు అయితే మనమే పరిష్కారం చేసుకోవాలని, క్రైస్తవులలో నాయకులు తయారు కావాలని, మీ నాయకత్వాన్ని మీరే తయారు చేసుకోవాలని క్రిస్టియన్ మైనారిటీ సెల్ జగన్ ఏర్పాటు చేశారని అన్నారు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారం కోసం దీన్ని ఏర్పాటు చేశారని, జిల్లా అధ్యక్షులుగా మధుతో పాటు ప్రతి నియోజకవర్గం మండల కమిటీలు నియమించామని అన్నారు. నాయకత్వం అంటే ఒక బాధ్యతని జగన్ వచ్చి రాజకీయ అర్థం మార్చారని, ఎదుటివారికి సహాయం చేయటం, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం జగన్ ఆశయాలను, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎస్ మధు, ఉపాధ్యక్షులు సునీల్ కుమార్, ఆర్ సూరిబాబు, విక్టర్, నాగరాజు, సత్యంనాయుడు, జయప్రకాష్, కృష్ణారావు, మనోహర్, పలువురు పాస్టర్లు, క్రిస్టియన్లు పాల్గొన్నారు. ఎదుటివారి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని వాడుకొని వారికి నువ్వు సంక్షేమాన్ని అందించగలిగితే అదే రాజకీయం. నీ హృదయం ప్రశాంతంగా ఉండి, నీ మనసు పవిత్రంగా ఉండి, నీవు నీతిగా నిజాయితీగా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తే అదే రాజకీయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలపడం జరిగింది, నేర్పడం జరిగింది. అదే ఇప్పుడు బాధ్యత. అందరికీ సమస్యలు ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తిని మనం
ముందు కూడగట్టుకోవాలి అంటే మనం ఈ యొక్క క్రిస్టియన్ మైనారిటీస్ వెల్ ద్వారా ముందు నాయకులుగా మనం ఎదగగలగాలి. అంటే మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ట్రస్టీలు, అంటే వారసులు టైపు పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి మీరు వారసులు. ఏ విధంగా అంటే మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఈ రాజకీయాల్లోకి వచ్చాం. ఎక్కువ మంది 100కి ఈ పార్టీలో 98% జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఈ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనం వచ్చిన తర్వాత మరి ఆయన్ని చూసి మనం రాజకీయాల్లోకి వచ్చాం. మరి ఆయన్ని స్ఫూర్తిగా చూసుకొని మనం పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చాం, మరి ఆయన ఆశయాలని సిద్ధాంతాలను కూడా మనం అంకితం చేసుకొని వాటి ప్రకారం మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్న అన్సర్వేడ్ భూములకు పట్టాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చింతలవలస ఎంపీటీసీ చల్లా పద్మ కోరారు. ఈరోజు జిల్లా కలెక్టర్ అంబేద్కర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆదివారం జరిగిన డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో చింతలవలస రైతులు తమ సమస్యలను వివరించారు. అందుకు స్పందించిన కలెక్టర్ అంబేద్కర్ చింతలవలస అన్సర్వేడ్ భూములకు సంబంధించి పూర్తి వివరాలతో కార్యాలయానికి రావాలని సూచించడంతో ఈరోజు చింతలవలస రైతులు జిల్లా కలెక్టర్ను కలిసి వివరించారు. గత కొన్నేళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఇదే అంశంపై కోర్టును కూడా ఆశ్రయించారు అన్నారు. అయితే కోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా ఇచ్చిన అధికార యంత్రాంగం రైతులకు పట్టాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వెలువచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జిల్లా పెద్దలు స్పందించి చింతలవలస రైతులకు పట్టాలు ఇచ్చిన రైతులను ఆదుకోవాలని కోరారు. మాకు చాలా ఇళ్ళ నుంచి, మా తాత ముత్తాతల నుంచి మేము సాగు చేస్తున్న భూములపై మాకు ఏ విధమైన హక్కులు లేకుండా పోయి, దీని మీద మేము రైతులు, మా గ్రామస్తులు, రైతులందరూ కూడా కోర్టులో కేసుల్లో అన్నీ ఎదుర్కొన్నారు. ఆర్డీఓ కోర్టులో మాకు రైతులకు ఫేవర్గా వచ్చింది. ఆ తర్వాత 2007, ఆ తర్వాత కాలం మళ్ళీ సీసీఎల్ కోర్టుకి వెళ్ళారు. సీసీఎల్ కోర్టులు కూడా మాకు 2024 5వ నెలలో జడ్జిమెంట్ రైతులకు తీర్పు చాలా ఫేవర్గా వచ్చింది. ఈ తీర్పుని మన జిల్లా కలెక్టర్ వారికి మేము చెప్పింది ఏంటంటే, ఏదైతే సీసీఎల్ కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేయమని, మా గ్రామస్తులకందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించి, రైతులకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధమైన రైతులకు సంబంధించి సబ్సిడీల రూపంలో కావచ్చు, లేకపోతే అన్నదాతకి కావచ్చు, ఈ పథకాలు ఏవి కూడా మా రైతులకు వర్తించడం లేదు. కనుక కలెక్టర్ గారు చొరవ తీసుకున్న తక్షణమే ఏదైతే ఈ సమస్య మేము ఫైట్ చేస్తున్నామో ఆ సమస్య పరిష్కరించగా ఆలోచన చేస్తున్న ఉద్దేశంతో కలవడానికి వచ్చాం సార్. గ్రామంలోని చాలా ఏళ్ళగా ఈ మాన్సాస ట్రస్ట్ భూములకి పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ఎన్నో ఏళ్ళగా అండి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆల్రెడీ ఈ సమస్య గురించి పెద్ద పెద్ద నాయకులను కలవడం కూడా జరిగిందండి. అదేవిధంగా కోర్టులో మేము కోర్టును కూడా ఆశ్రయించాము. కోర్టు కూడా మా చింతలవలస గ్రామ ప్రజలకి అనుకూలంగానే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. వాజీ వార్తకి స్పందన వచ్చింది. ఈ నెల 3వ తేదీన కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న నెహ్రూ యువ కేంద్రం ప్రాంతంలో రహదారి మలుపు భాగంలో వర్షపు నీరు సమస్యను వర్షం వస్తే నీటి ప్రవాహమే అన్న శీర్షికన వాజీ ఛానల్లో వార్తను ప్రసారం చేసిన విషయం విదితమే. ఎట్టకేలకు స్పందించిన వీఎంసీ అధికారులు రహదారి మలుపు భాగంలో ఉన్న వర్షపు నీరును ఈరోజు తోడించారు. డ్రైనేజీలో ఉన్న పూడిక తీతను తీయించారు. గాలి ఒత్తిడిని పెంచి నీరు సజావుగా సాగే ఏర్పాట్లు చేశారు. గత కొంతకాలంగా ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఆ పరిస్థితిని గుర్తించిన వీఎంసీ కమిషనర్ పల్లి నల్లనయ్య పరిష్కార మార్గాన్ని నిర్దేశించారు. ఈ క్రమంలో యుద్ధ ప్రాతిపదికన ప్రాంతంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఛానల్కి ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమాలను వెలుగులో తీసుకురావడంలో ఎప్పుడు మీరు ముందంజలు ఉంటారు. నేను ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నల్లనయ్య గారు వచ్చిన తర్వాత విజయనగరం మున్సిపల్ కమిషనర్గా ఆయన తీసుకున్న చర్యల్లో భాగంగా విజయనగరంలో చాలా కలవట్లను అభివృద్ధి చేసి, అలాగే చాలా కాలువలు పుడుకులు తీత తీయించి, గత 2 నెలల నుంచి కూడా జేసీబీ బుల్డోజర్లు పెట్టించి అన్ని కాలువలు క్లియర్ చేయడం వల్ల ఈరోజు ఏదైతే పద్మావతి నగరు లో లెవెల్లో ఉన్న ఏరియాలో ఉన్న ఇన్ని వర్షాలు వచ్చిన ములక్కుండా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాటర్ ట్యాంకు సంబంధించిన ఏదైతే మన పబ్లిక్ హెల్త్ సంబంధించిన వాటర్ ట్యాంక్ దగ్గర ఒక విచిత్రమైన వాతావరణంలోని ఈ ఆర్ఎన్బి సంబంధించిన డ్రైన్ అనేది ఉండడం వల్ల కొద్దిగా అది ఒక కార్నర్ లెవెల్లో కొద్దిగా అప్ లెవెల్ ఉంటుంది. దాంట్లోనే రిలయన్స్ బిఎస్ఎన్ సంబంధించిన వైర్లు ఉండడం, ఆ తర్వాత దీన్ని ఇబ్బంది పడకుండా వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన వాటర్ను కూడా డైవర్ట్ చేయడానికి ఒక పిట్ కూడా తయారు చేశారు. అది కూడా ఈ మధ్యలోకి మనకి కంట్రోల్లోకి వస్తుంది. కాకపోతే మనం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ ఆర్ఎన్బి సంబంధించిన
ఈ రోడ్ని కింద ఉన్న డ్రైన్ కొద్దిగా ఓల్డ్ మోడల్తో ఉండడం వల్ల అది డ్రైన్ లాగట్లేదు. దాన్ని ఓపెన్ చేసి కలవట్ కట్టడానికి మనకి మున్సిపాలిటీకి ఆర్ఎన్బి అయితే తప్పనిసరిగా పెర్మిషన్ ఇవ్వాలి. ఆ పెర్మిషన్ ఇద్దరం అనుసంధానంతో ఈ కార్యక్రమం జరగాలి. ఇది హెవీ ఫ్లోటింగ్ రాయ్పూరు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రూట్ల నుంచి వచ్చే హెవీ వెహికల్స్ ఈ రూట్లు ఉంటాయి కాబట్టి దీన్ని బ్లాక్ చేయడం కూడా చాలా కష్టసాధ్యం. నిన్న మొన్న వరుసగా కురిసిన వర్షాలకి చాలా ఇబ్బంది గురై వాటర్ స్టాగ్నేషన్ అయ్యింది. ఉదయం నుంచి డిఈలు, ఏఈలు, ఎంఈ గారు అలాగే ఎంహెచ్ఓ గారు అందరూ కృషితో వర్క్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా అనేక చర్యలు చేపడుతున్నాం. ఆ చర్యలో భాగంగా ఈరోజు కొంతవరకు పని అయింది, 90% వరకు. వర్షం ఈరోజు పడకుండా ఉంటే మ్యాక్సిమం డ్రైన్ అంతా క్లీన్ చేసి అప్పచెప్పడం జరుగుతుంది. వాటర్ ట్యాంక్ టర్నింగ్లో వాటర్ ఎప్పుడు కూడా నిల్వ ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఈ చెత్త చెదారాలన్నీ కొద్దిగా ఉండిపోయినందువల్ల వీధిలో వాళ్ళు అవగాహన లేక వేసి ఎన్నిసార్లు అవగాహన చేయించినప్పుడు కూడా ఇక్కడ ఈ డ్రైనేజ్లో చెత్త ఉండిపోయినందువల్ల మడ్డి కూడికిపోయినందువలన ఈ విధమైన ప్రాబ్లం ఏర్పడుతుంది. అయినప్పుడు కూడా మన కమిషనర్ నల్లనయ్య గారు ప్రతిరోజు కూడా పర్యవేక్షించి ఆదేశాలు ఇచ్చి ఎప్పటికప్పుడు ఉండిపోయిన వాటర్ని క్లియర్ చేయడం జరిగింది. కాకపోతే ఇది ఆర్ఎన్బి రోడ్డు అయినందు కారణంగా ఈ ఆర్ఎన్బి రోడ్డు కారణంగా వాళ్ళ పెర్మిషను అడిగి తర్వాత హెవీ ట్రాఫిక్ అయినందువలన ఇక్కడ కట్ చేయడానికి కూడా ప్రాబ్లం ఉన్నందున ఈరోజు మిషనరీలన్నీ పెట్టి రిలయన్స్లతో మాట్లాడి, ఫైర్ ఇంజిన్లతో మాట్లాడి, అలాగే ఇప్పుడు ఈ శానిటరీ క్లీనింగ్లతో మాట్లాడి ఈ మూడింటి తాలూకా పర్యవేక్షణతో నల్లనయ్య గారు ఈరోజు కమిషనర్ గారు చాలా సత్వర చర్యలు తీసుకోవడానికి జేఈల్ని, డిఈల్ని, ఆ స్టాఫ్ని, హెల్త్ స్టాఫ్ని అందరినీ కూడా ఇక్కడ పెట్టి ఈ ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మీ వాజీవాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా మీ తాలూకా సపోర్ట్ ఉన్నప్పుడు కూడా మాకు మరి అనేక రకాలుగా మన నల్లనయ్య గారి ఈ తాలూకా డ్రైన్ని కూడికను తీర్చడానికి అందరూ తాలూకా మ్యాన్ వర్క్స్ని కానీ మ్యాన్ పవర్ కానీ అదేవిధంగా ఈ బొల్లన్నీ పెట్టి ఈరోజు ఈ వాటర్ని క్లియర్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ రోడ్డు ఆర్ఎన్బి వాళ్ళు కొద్దిగా పెర్మిషన్ చేసినట్టయితే, కొద్దిగా ట్రాఫిక్ మళ్లించినట్టయితే ఉన్న ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుందని చెప్పి మనం చేసుకుంటున్నాం. విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో లఘు ఉద్యోగ భారతి విజయనగరంలో నిర్వహించిన స్వయం ఉపాధి, చిన్న వ్యాపార అవకాశాలు మరియు అభివృద్ధి మార్గదర్శి కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, ఎమ్మెల్సీ సురేష్ బాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజు విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విజయనగరం జిల్లాలో వ్యాపార అభివృద్ధిని కలిగించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపార అవకాశాలపై అవగాహన పెంపుతో పాటు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే ఈ కార్యక్రమమైన ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ విజయనగరం జిల్లా అధ్యక్షులు రాంబాబు, సెక్రటరీ శివాజీ, విశాఖపట్నం క్షత్రియ పరిషత్ అధ్యక్షులు శివాజీ తదితరులు పాల్గొన్నారు. ముందుకు వెళుతుంది అని చెప్పి మనకి అశోక్ గజపతిరాజు గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు ముందు చూపుతో ఆలోచించి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఒక సెపరేట్ సబ్ స్టేషన్, మన విజయనగరంకి ఒక సెపరేట్ సబ్ స్టేషన్, మేజర్ సబ్ స్టేషన్స్ 220 కిలోవాట్స్ సబ్ స్టేషన్ విజయనగరంలో ఇన్ 8 acres ఆఫ్ ల్యాండ్, అలాగే గజపతి నగరంకి సెపరేట్ సబ్ స్టేషన్, ఇవన్నీ కూడా రూపకల్పన చేశారు. కానీ చెప్పక తప్పదు, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ నెగ్లెక్ట్ చేయటం జరిగింది. ఆ రోజుల్లో నాగావళి చంపావతి రివర్ లింకింగ్ కూడా అయిపోయింది, అది కూడా నెగ్లెక్ట్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మీరందరూ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ కూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నారు, వాళ్ళు విశ్వ ప్రయత్నాలు అయితే మనం చేస్తున్నాం. ఎంటర్ప్రీనియర్షిప్ వస్తే, ఒక ఇండస్ట్రీ వస్తే, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రభుత్వంకి ట్యాక్సెస్ రూపంలో ఒక ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం వస్తే మనం మళ్ళీ ఆ ఆదాయంని ప్రజలకి ఇచ్చి ఒక రోడ్ అయినా, ఒక ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ అయినా, రివర్ లింకింగ్ అయినా, ఏదైనా సరే ఈ ఆదాయం ఉంటే మాత్రం మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఇది ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తే అప్పుడు మనం అందరం కూడా ఈ విజన్ 2047 స్వర్ణాంధ్రలో, లేకపోతే మనం ఇండియన్ విజన్ ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ 2047లో భాగంగా
మనం అందరం కూడా ఒక అద్భుతమైన స్వర్ణాంధ్ర, ఒక అద్భుతమైన భారతదేశం మనం 2047లో ఏర్పడతాయి అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ నన్ను సిపిఐ సీనియర్ నాయకుడు దివంగత నేత కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. స్థానిక అమర్ భవనంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సంస్మరణ సభలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ దేశ రాజకీయాలలో కీలక భూమిక పోషించిన నేత సురవరం సుధాకర్ రెడ్డి అని అన్నారు. రష్యాలో ఉన్న శ్లాసేజాన్ని దేశానికి తీసుకుని వచ్చి అలుపెరుగని పోరాటం చేసిన పోరాట యోధుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడ్డారని అన్నారు. తుది శ్వాస విడిచినా మరొకరికి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో శరీర అవయవాలను డొనేషన్ చేశారని అన్నారు. కర్నూలులో పుట్టి పెరిగిన తెలంగాణలో స్థిరపడిన సురవరం సుధాకర్ రెడ్డి తెలుగు వారు ఐక్యంగా ఉండాలని తప్పించేవారని కొనియాడారు. అటువంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇది సహజమైన ప్రక్రియలో భాగంగా కొంతమంది కారణ జన్ములని చెప్తూ ఉంటారు. అటువంటి కారణ జన్ముల్లో ఒకరు మన సుధాకర్ రెడ్డి గారు. 1942లో మహబూబ్ నగర్ జిల్లాలో ఒక పల్లెటూరులో జన్మించినటువంటి ఆయన ఒక ఉన్నతమైనటువంటి భూస్వామ్య కుటుంబం కాకపోయినా ఆర్థిక స్తోమత కలిగినటువంటి కుటుంబంలో పుట్టి దేశ గతిని మార్చేటటువంటి ఆనాటికి సోషలిస్టు వ్యవస్థ ఎక్కడైతే రష్యాలో ఉందో, రష్యాలో ఉన్నటువంటి సోషలిస్టు వ్యవస్థని ఈ భారతదేశానికి తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో సమసమాజ నిర్మాణం కోసం, సోషలిస్టు వ్యవస్థ కోసం, కులమతాలు లేని ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం కోసం తన వంతు పాత్రని 1942 నుంచి మొన్న ఆగస్టు 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఆయన నిర్వర్తించాడు. అది గొప్పతనం. ఆయన చనిపోయేటటువంటి చివరి క్షణం వరకు ఆయన పార్టీలో తిరుగాడకపోయినా పార్టీ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు. అంతేకాదు 42 తర్వాత విద్యార్థి ఉద్యమాన్ని కర్నూలు జిల్లాలో ప్రారంభించి కర్నూలు జిల్లా నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరగకూడదని తెలంగాణ ఉద్యమంలో సమానమైనటువంటి పాత్ర పోషించి ఆయన తెలంగాణ వాది అయినా తెలంగాణ ప్రాంతంలో జన్మించిన ఆయన తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా ఒకటే అనేటటువంటి భావనతోటి పనిచేసినటువంటి వ్యక్తి మనం సుధాకర్ రెడ్డి గారు. యూరియా కోసం వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమానికి భారీగా రైతులు పోటెత్తారు. రైతులను అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు. చీపురుపల్లి వైసీపీ కార్యాలయం నుంచి వైసీపీ ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం డౌన్ డౌన్, యూరియా కావాలంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్, వైసీపీ నాయకులు చీపురుపల్లి ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఎయిడ్స్పై అవగాహన చెందాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. హెచ్ఐవి ఎయిడ్స్ మాదక ద్రవ్య దుర్వినియోగం పట్ల యువతలో అవగాహన పెంపొందించేందుకు యూత్ ఫెస్ట్ 2025 ఐఈసీ మారథాన్ 5K రెడ్ రన్ కార్యక్రమాన్ని మంగళవారం దిశ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి జెండా ఊపి 5K రన్ను లాంఛనంగా ప్రారంభించారు. ఎస్వి డిగ్రీ కాలేజీ వద్ద ప్రారంభమైన రన్ 4 రోడ్ల జంక్షన్ మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పిలుపుల భాగంగా పార్వతీపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో నాయకులకు పోలీసులకు మధ్య తోపుడులాట జరిగింది. ఆంక్షల సంఖ్యలు తెంచుకొని అన్నదాత పోరును వైఎస్ఆర్సీపీ శ్రేణులు విజయవంతం చేశాయి. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజేంద్ర, జిల్లా అధ్యక్షుడు సత్యచాల పరీక్షిత్ రాజు, స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావులు హాజరయ్యారు. ముందు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డుపై వైసీపీ నాయకులు బైఠాయించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సబ్
కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏఓకి వినతి పత్రాన్ని అందజేశారు. టీడీపీ నాయకులు ఇచ్చుకుంటారు, ఆ సగం బస్తానేమో రైతులకు ఇస్తున్నారు. అందుకే అల్లో కోరడం బ్లాక్ మార్కెట్ ఎక్కడూ జరగలేదు. తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు, తెలుగుదేశం పెద్దలు చేస్తున్నారు ఇవన్నీ కూడా. అంతే తప్పించి ఎవరు చేయడం లేదు. బ్లాక్ మార్కెట్ అధికారం లేదు, మాకు లేదు కదా, అవకాశం రాదు కదా. 450, 400 ఉంటున్నాం మేము. మొన్ననే మా నియోజకవర్గంలో కోనవలస గేట్లు కూడా పట్టుకున్నాం. యూరియా కోనవలస కూడా పట్టుకుని ఇక్కడ 800 పట్టుకున్నారు, కొంటున్నారు. 800 కొంటున్నారు ఇక్కడ యూరియా. ఈ విధంగా యూరియా మనం చూస్తున్నాం. మరి గతంలో ఎందుకు ఈ పరిస్థితి లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండేటప్పుడు రైతు భరోసా కేంద్రాల నుంచే వాలంటీర్ చేతికి మనం డబ్బులు ఇస్తే వాలంటీర్ ఇంటికి పంపించేవారు యూరియా. వాలంటీర్ రైతులింటికి యూరియాను పంపించేవాళ్ళు. మీరు చూసుకోండి ఎక్కడైనా సరే. నేను చెప్పిన తప్పని చెప్పండి, రాజకీయాలు నేను మాట్లాడుకుంటాను. ఈరోజు మరి పరిస్థితి రైతు భరోసా లేదు, సొసైటీలో దొరకదు, మా అగ్రికల్చర్ మార్కెట్లో దొరకదు. మత సామరస్యానికి నెలవైన విజయనగరంలో అతిపెద్ద క్రైస్తవ సమాజంగా పేరెన్నికగన్న సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ 150 వసంతాల వేడుకలు నేటి నుంచి ప్రారంభమవుతాయని సిమ్స్ చర్చ్ సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్ వెల్లడించారు. సిమ్స్ చర్చ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వేడుకల వివరాలను తెలియజేశారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన విజయనగరం సిమ్స్ చర్చ్ కెనడా మేరీ టైమ్ బ్యాప్టిస్ట్ మహాసభకు చెందిన డాక్టర్ సేన్ ఫోర్ట్ భీముల నుంచి ఇక్కడికి వచ్చేసి 1875 నవంబర్ 1922వ తేదీలలో ఇక్కడ సంఘాన్ని స్థాపించి 50 ఏళ్ల పాటు క్రైస్తవ ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్యాభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత కాలంలో దీనిని సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్గా నామకరణం చేయడం జరిగిందన్నారు. అలా సిమ్స్ స్థాపితమై నేటికి 150 వసంతాలు పూర్తి చేసుకుని 151వ వార్షికంలో అడుగుపెట్టడం శుభదాయకమని అన్నారు. అందుకోసమే ఈ ఉత్సవాలను విజయనగరం క్రైస్తవ సమాజానికి తలమానికంగా అత్యంత ఘనంగా నిర్వహించడానికి తలపెట్టామని అన్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకల్లా జిల్లాకు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ వేడుకలు ప్రారంభిస్తారని తెలిపారు. 1975లో ఇక్కడున్న వారి తాలూకా ఆస్తుల్ని కెనడా బ్యాప్టిస్ట్ మిషన్ వారికి అప్పచెప్పి వారు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం జరగడం వలన ఇక్కడున్న కెనడా మిషనరీ వారు 1875లో ఈ యొక్క స్థలాన్ని సంపాదించడం జరిగింది. 1875 నవంబర్ నెలలో సర్వింగ్ సెవెన్గా ఉన్న కెనడా బ్యాప్టిస్ట్ మిషనరీ శ్రీ రూఫస్ శాన్ఫర్డ్ గారు మొట్టమొదటి సంఘ కాపరిగా బాధ్యతలు స్వీకరించి విజయనగరంలో 50 సంవత్సరాలు ఎనలేని సేవ చేశారు. వారి తాలూకా వారి నాన్నగారు సంపాదించిన ఆస్తి అంతా కెనడాలో అమ్మివేసి వారి తాలూకా ఆస్తితో భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఉత్తర సర్కారుల్లో అనేక ప్రాంతాల్లో ఆస్తుల్ని కొనడం జరిగింది. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కాదు. గత కాలంలో మరి కేవలం అగ్రవర్ణాలైన క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యాస్ తప్పించి ఎవరు చదువుకోవడానికి కూడా ఆస్కారం లేని రోజుల్లో మిషనరీస్ మాకు చదువు నేర్పించారు. ఈ యొక్క స్థలము, ఈ యొక్క ప్రాంతం వారే సంపాదించారు, ఈ యొక్క సంఘాన్ని వారే కట్టారు. అంచేత ప్రత్యేకంగా రేపటి దినాన్ని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రేపటి దినాన్ని జరగబోయే ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క 150 సంవత్సరాల వేడుకల్ని ఉదయం 10 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వివిధ రాజకీయ ప్రముఖులు, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఈ 5 దినాల్లో పాల్గొంటారు. ప్రత్యేకంగా లక్షవారం, శుక్రవారం, శనివారం సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ యూత్ రిట్రీట్ కూడా నిర్వహిస్తున్నాం. అందులో పగడాల ప్రవీణ్ గారి టీం నుంచి వడ్డే నవీన్ గారు ప్రత్యేకమైన సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు. వినాయక నిమజ్జనోత్సవం కార్యక్రమంలో గాడు అప్పారావుపై చేసిన దాడిని వైసీపీ నేతలు చేశారని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్వీవి రాజేష్, అవనాపు లక్ష్మణరావులు ఆరోపించారు. ఈరోజు కోల్కతా నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పారావుపై జరిగిన దాడికి వైఎస్ఆర్సీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా జరిగితే పార్టీలకు రంగు పులుముతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులపై ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో వైసీపీ పట్టణాధ్యక్షులు ఆశపు వేణు, బంగారు నాయుడు, పిన్నటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇది పార్టీ ఫీలింగులు తీసుకొచ్చే
ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన కార్యక్రమం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చిన్నబుచ్చడం అన్నది చాలా తప్పు. విజయనగరంలో అలాంటి సంస్కృతి కానీ అలాంటి కార్యక్రమాలు కానీ జరగవు. ఎలక్షన్లప్పుడు కూడా ఎలక్షన్ 10 రోజులు పార్టీల పరంగా తిరిగినా ఎలక్షన్లు అయిపోయాక శాంతియుతంగా సామరస్యంగా ఉండటం విజయనగరంలో అన్ని పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముందు నుండి వచ్చిన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి వ్యక్తిగత కక్షలతో జరిగిన ఒక తగువుని పార్టీ రంగులు పులిమి పార్టీలకి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మీరు చిన్నబుచ్చడం అన్నది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మీకేదో ఉపయోగపడే కార్యక్రమాల కింద మీరు మలుచుకుంటున్నారు కానీ ఇది పార్టీ పరంగా కానీ పార్టీలకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదని. విజయనగరం నియోజకవర్గంలోని ఎరువుల కొరత లేదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. అశోక్ బంగ్లాలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ రైతులను మభ్యపెట్టేందుకు అన్నదాత పౌరు కార్యక్రమాన్ని నిర్వహించిందని ఆరోపించారు. ప్రస్తుతానికి యూరియా అందుబాటులో ఉందని అన్నారు. వైసీపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా మండిపడ్డారు. మధ్యకాలంలో ఒక ఫేక్ ప్రచారం అనేది వైసీపీ ఒపోజిషన్ హోదా లేని వాళ్ళు కంటిన్యూగా చెప్తా ఉన్నారు. ఏంటంటే యూరియా కొరత ఉంది, రైతుల్ని మన పార్టీ పట్టించుకోదన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అయితే మనం చూస్తుంటే మనం గత సంవత్సరం అంటే మనం గవర్నమెంట్లో వచ్చాక గత సంవత్సరంలో మనం 5.6 మెట్రిక్ టన్స్ యూరియా అనేది కొన్నాం. అదే రైతుల కోసం. అలాగే మనం చూస్తుంటే మనం ఇప్పుడు విజయనగరంలో ప్రత్యేకంగా చూసుకుంటే యూరియా మనకి విజయనగరంలో 262.33 మెట్రిక్ టన్స్ ఇప్పుడు వరకు పూర్తిగా మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. అలాగే డిఏపి కూడా 169 టన్నులను కూడా మనం విజయనగరంలో మనం సప్లై ఇచ్చాం. అయితే ఒక కొరత అయిందనేది వాస్తవం. కొద్దిగా డిలే అయింది. ఎందుకంటే మనం చూస్తుంటే రైతులు ముందే వాళ్ళు కొనుగోలు చేసేసి ఎక్కువగా నిలువగా వాళ్ళు ఉంచుకున్నారు. అయితే కొంత కొరత అయితే జరిగింది. కానీ వెంటనే మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వెంటనే జేపీ నడ్డా గారికి ఫోన్ చేసి అదనపుగా 80,000 టన్స్ యూరియా అనేది మనం తెచ్చుకున్నాము. అయితే అలాగే చూస్తుంటే కాకినాడ పోర్ట్లో కూడా 7 ర్యాక్స్ కూడా మనం అదనంగా మనం ఎక్కువగా తెచ్చుకున్నాం. ఈ విధంగా మనకి రైతుల కోసం మనం చేస్తూ ఉన్నాము. కంటిన్యూగా వాళ్ళ కోసం అనేది మనం పోరాడుతూ వస్తూ ఉన్నాం. ఒక ఫేక్ ప్రచారంని వాళ్ళు పబ్లిసిటీ చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆలోచించాలని నేను కోరుకుంటూ సెలవు. వాజనీయస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. చిరు వ్యాపారస్తులకు స్టాల్స్ మంజూరు కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు స్పష్టం. వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు. ఎరువుల కొరతను తీర్చాలని వైసీపీ నేతల డిమాండ్. వాజీ వార్తకు స్పందించిన అధికారులు. నెహ్రూ యువ కేంద్రం వద్ద వర్షపు నీటి సమస్యను పరిష్కరించిన వీఎంసీ అధికారులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.